మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పరోక్షక సేవ అభిషేక పథకం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు 1000 రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్ధతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేష వస్త్రం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును. ఈ కార్తీక మాసంలో ఆది సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనమునకు అనుమతించబడును. కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొను భక్తులు 1000 రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు కాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకాకాని గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ 7337428753 ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలో తరించగలరు. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీ కాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసంలో నిర్వహించిన స్వామికి బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చనలు 19తో ముగిశాయి. ప్రతి ఏడాది కార్తీక మాసంలో నిర్వహించే ఉత్సవాల్లో స్వామికి 1,00,000 బిల్వార్చన, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు నిర్వహించడం ప్రత్యేకం. ఆలయంలో గురు దక్షిణామూర్తి ఆలయం వద్ద ఆలయ సంప్రదాయం ప్రకారం అష్టోత్తర కలశాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ స్వామినాథన్ పరశురాం గురుకుల పూజలు నిర్వహించారు. కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా స్వామి అమ్మవార్లకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు. పూజల అనంతరం ఊరేగింపుగా బిల్వపత్రి, కుంకుమలను, మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో సన్నిధి వీధి నుంచి జీవనది స్వర్ణముఖి నదిలోకి తీసుకువెళ్లారు. వేద పండితులు వేదమంత్రాలని పఠిస్తుండగా భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి దంపతులు, పాలక మండలి సభ్యులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
నాకు రాను వెనక్కిరానా भगवान श्रीकालहस्तीश्वर शिव करोति नित्य कल्याणं करुणावरणालयः श्री ज्ञानप्रसूनांबा समेत श्रीकालहस्तीश्वर स्वामिने नमः। श्री ज्ञानप्रसूनांबा समेत कालहस्तीश्वर स्वामी वाరి యొక్క క్షేత్రమందు కార్తీక మాసము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది। అందులో భాగంగా కూడా 19వ తారీఖున అమావాస్య, ఈ అమావాస్య రోజున శ్రీ స్వామి అమ్మవారికి నిర్వహించిన బిల్వార్చన కుంకుమార్చన అన్ని కూడా పరిపూర్ణం చేసి ఆ అర్చన చేసిన నిర్మాల్య బిల్వమును కుంకుమను కూడా స్వర్ణముఖి నదిలో నిమజ్జనం చేసి వాటి వెంబడ సాయంకాల ప్రదోష కాలం ముందు కూడా శ్రీ స్వర్ణముఖి నది తల్లికి విశేషంగా కూడా నదీ హారతులు నిర్వహించడం జరుగుతుంది। కావున భక్తులందరూ కూడా ఈ నదీ హారతుల్లో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది। ఓం నమః శివాయ, ఓం నమః శివాయ। అలాగే ఈ స్వర్ణముఖి నదిలో నదీ హారతులు నిర్వహించే సమయమున భక్తులందరూ కూడా స్వర్ణముఖి నదిలో దీపములు వదిలినా కూడా ఆ స్వర్ణముఖి నది యొక్క ఆశీస్సులు, అలాగే శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సుల వలన దీర్ఘ సౌమంగళ్యము, పుత్ర పౌత్ర అభివృద్ధి, వంశాభివృద్ధి, అలాగే పరమేశ్వరుడు యొక్క ఆయుష్, పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదముతో శివ సాయుధ్యమును పొందుతారు। శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామివారి మందు స్వామివారి క్షేత్రమందు కార్తీక మాసము 4వ సోమవారం ముగించిన బ్రహ్మట బుధవారం రోజున అనగా 19వ తారీఖున కార్తీక బహుళ అమావాస్య రోజున విశేషంగా కూడా స్వామివారికి జరిపిన లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన అన్ని కూడా నిర్మాల్యమును తీసుకొని స్వర్ణముఖి నదిలో సమర్పించడం జరుగుతుంది। అటు వెంబడ ప్రదోష కాలం ముందు స్వర్ణముఖి నది దేవికి నదీ హారతులు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది। కావున భక్తులందరూ కూడా శ్రీకాళహస్తీశ్వరాలయంలో పరదేశులు సందడి చేశారు। ఆస్ట్రేలియా దేశానికి చెందిన 48 మంది బృందంగా వచ్చి రాహుకేతు కాలసర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు। అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు। ఆలయం లోపల వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి పాటు శని భగవానుని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు। ఈ సందర్భంగా వారు ఇక్కడి ఆలయ శిల్పకళ సౌందర్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు। పురాతన కాలంలో నిర్మించిన గోపురాలు, ఆలయంలో స్తంభాలపై చెక్కిన శిల్పకళను చూసి ఆత్మానందాన్ని పొందారు। ఆలయం వెలుపల ఉన్న దుకాణాల వద్ద రుద్రాక్ష మాలలు, హారతి తట్టలు, గంటలు కొనుగోలు చేశారు। లడ్డూ ప్రసాదం తింటున్న విదేశీయులు వాళ్ళని చూసిన మన తెలుగు మహిళలు చరవాణిలో ఫోటోలు దిగారు।
ओम वाणी नमः ओम पार्वती नमः ओम देवमात्रे नमः ओम महामात्रे नमः ओम कोटि सूर्य समप्रभारी नमः मिगिలి ఉన్న పసుపు కుంకుమ మొత్తం మీ కుడి చేతిలోకి పోస్తుంది మీది ఇంత మంజల్ కుంకుమ మొదలుకే उंगल वरद कईलो कोरुकोंगे हल्दी सिंदूर पूरा राइट हैंड में ले लो जी पूरा हाथ में ले लो हर्षण पहला बात में ले लो वरदी अंदर ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి మీరు ఎందుకోసమైతే పూజ చేస్తున్నారో మీ యొక్క కోరికలన్నీ ఒకసారి మనసులో తలుచుకొని అవన్నీ త్వరగా నెరవేరాలని How much? బయట జనం ఉంటే А таких еще есть еще? Да, ту еще есть? Хотел нас снимать всю మేడం వాళ్ళు కలిసి మళ్ళీ వచ్చాను వేరేదంటే Скажи мне, я క్యాలెండర్లు ఉన్నాయా? క్యాలెండర్లు ಬರುತ್ತದೆ ಅದೇ ತರ ನೋಡುವ ಇಲ್ಲಮ್ಮ ಒಂದೇ very expensive. Moscow, I pay this price. Moscow, this price. No India. Can you please stop making? Okay, come and give out. Это вообще. No. ఇప్పుడు ఎన్ని సార్ అవుతా పటాన్ వచ్చాయంటే
మేడం పాపడి పిల్ల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.